ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. నేను మీ అజయ్. ఫ్రెండ్స్ అగ్నిపరీక్ష సీజన్ 2 రెండవ ఎపిసోడ్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ రోజు 14 మంది కంటెస్టెంట్స్ని అయితే ఆడిషన్ చేశారు. దాంట్లో నుంచి అయితే మాత్రం ఎక్కువ మందికి స్క్రీన్ స్పేస్ అయితే లభించలేదు. ఒక్కొక్క ఫ్రేమ్లో ముగ్గురిని నలుగురిని పెట్టి అయితే మాత్రం చూపించి రిజెక్ట్ చేసేసారు. వాళ్ళకి రెడ్ కార్డులు ఇచ్చినట్టు చూపించి రిజెక్ట్ అయితే చేసేసారు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిన వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి చరణ్ తేజ. ఇతను సిఎస్ఆర్ హోస్ట్, ఆర్జే మరియు న్యూస్ రీడర్ అంట. ఇతనైతే చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా అల్లరిగా ఉన్నాడు. జడ్జెస్కు తాను మాటలతో ఇంప్రెస్ చేసే విధానం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఏ జడ్జెస్ ఇతన్ని క్వశ్చన్ చేసినా కానీ చాలా న్యాక్గా సమాధానం చెబుతూ వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటూ ప్రతి ఒక్కరి చేత అంటే ఇతని వైపు నెగిటివ్ సైడు లేదు ఉన్నా సరే మన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా అని చెప్పేసి జడ్జెస్ డౌట్ వచ్చినా సరే దానికి కూడా న్యాక్గా సమాధానం చెప్పి తన చేత అందరి చేత 3 గ్రీన్లు అయితే తెప్పించేసుకున్నాడు. అట్లాగే ఇతనికి చాలా టాస్క్లు పెట్టారు. స్క్రీన్ స్పేస్ కూడా చాలా లభించింది ఇతనికి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇతన్ని అయితే మాత్రము అడిగారు, నువ్వు నీ గోల్ ఏంటి అని చెప్పి అడగగా, నేను బిగ్ బాస్ టైటిల్ ఒకటే కాదు బిగ్ బాస్ బజ్ కూడా హోస్ట్ చేయాలని చెప్పేసి నా గోలు అని చెప్పడంతో సిముకి వచ్చేటప్పటికి శివాజీ గారిని రీప్లేస్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి అడగగా, ఆయన పర్మనెంట్ ఏం కాదుగా అని చెప్పేసి సడన్గా అయితే మాత్రము సమాధానం చెప్పేశాడు. అంటే ముక్కుసూటిగా మాట్లాడే విధానం కానీ, అట్లాగే జోవియల్గా మాట్లాడే విధానం కానీ, అట్లాగే అందరితో సరదాగా మాట్లాడుతూ సరదాగా మింగిల్ అవుతూ టాలెంట్ మాత్రం చాలా ఉంది. డ్యాన్సింగ్ స్కిల్స్ కానీ, అలాగే కామెడీ స్కిల్స్ కానీ, అట్లాగే అందరినీ అతను ఉన్నంతసేపు అక్కడ జడ్జెస్ వచ్చేటప్పటికి నవ్వుతానే ఉన్నారు. కామెడీ స్కిల్స్ చాలా ఉన్నాయి అతని దగ్గర. అట్లాగే ఇతని హోస్టింగ్ చూడాలని చెప్పేసి జడ్జెస్ వచ్చేటప్పటికి ఇతనికి ఒక టాస్క్ ఇచ్చారు. శ్రీముఖిని హోస్ట్ అంటే బిగ్ బాస్ బజ్ టైప్లో హోస్ట్ చేయమని చెప్పడము. తర్వాత నవదీప్ని చేశాడు, తర్వాత బిందు మాధవిని, తర్వాత వచ్చేటప్పటికి అభిజిత్ని, వీళ్ళందరినీ హోస్ట్ చేశాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి అందరితో శభాష్ అనిపించుకొని 3 గ్రీన్లు అయితే మాత్రం స్టార్టింగ్లోనే పట్టుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి బేబ్జాన్. ఈమె వచ్చేటప్పటికి నువ్వు దేనికి బిగ్ బాస్కి వెళ్తున్నావు అని చెప్పేసి జ్యూరీస్ అడగగా, నేను ఇంకెందుకు వెళ్తాను, పైసల కోసమే వెళ్తాను అని చెప్పేసి డైరెక్ట్గా సమాధానం చెప్పేసింది. అంటే నువ్వు బిగ్ బాస్కి వెళ్తేనే కదా పైసలు ఇచ్చేది, ఈ మధ్యలో నువ్వు ఇంటికి వెళ్ళిపోతే పైసలు రావు కదా అని చెప్పి జడ్జెస్ కూడా కాస్త కామెడీ వేలు అయితే మాట్లాడారు. అట్లాగే నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు అని చెప్పేసి అడగగా, నేను ఖాళీ టైంలో జిమ్కి పోతాను, ఇంకా ఖాళీగా ఉంటే బాయ్స్తో ఫ్లెట్ చేస్తూ ఉంటాను అని చెప్పడంతో, ఫ్లెటింగ్ అంత బాగా చేస్తావా, ఏది నన్ను చెయ్యి అని చెప్పేసి నవదీప్ గారు అయితే మాత్రము తన దగ్గరికి రావడము. తను దగ్గరికి రావంగానే ఫ్లట్టింగ్ అంటే నేను మాటలతో కాదు సైకిళ్లతో ఫ్లట్టింగ్ చేస్తాను అని చెప్పేసి కళ్ళతో కాస్త ఫ్లడ్ చేసినట్టుగా అలా కనపడింది. కాకపోతే అది నాకు అంతగా ఏం ఫ్లడ్ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు. అట్లాగే ఈమె పద్ధతి వచ్చేటప్పటికి అక్కడ ఈమె మాట తీరు కానీ, ఆమె పర్ఫార్మెన్స్ కానీ జ్యూరీస్కి అయితే మాత్రం ఏం నచ్చలేదు. అందుకోసం ఈమెకైతే మాత్రం 3 రెడ్ ఇచ్చి పంపించేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విశిష్ట, రాకేష్, సత్య, నిఖిల్ వీళ్ళ నలుగురిని అయితే మాత్రము ఒకే ఫ్రేమ్లో చూపించారు. వేరే వేరే కారణాలు అంటే అక్కడ వాల్యుబుల్ లేని కారణాలు చెప్పి అయితే మాత్రము వాళ్ళనైతే డైరెక్ట్గా రిజెక్ట్ చేసేసారు. ఒక్కొక్కరికి 3 రెడ్లు ఇచ్చేసి అయితే మాత్రము అందరినీ ఈ 4 కంటెస్టెంట్ అయితే మాత్రము రిజెక్ట్ చేయడం జరిగింది. కంటెస్టెంట్ వచ్చేటప్పటికి భరత్. ఇతను వచ్చేటప్పటికి చాలా సరదాగా పాట పాడుకుంటూ సరదాగా డ్యాన్స్ చేసుకుంటూ అయితే మాత్రము ఆడిషన్కి వచ్చేసాడు. జ్యూరీ వచ్చేటప్పటికి నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడగగా, నాది హైదరాబాదు ఓల్డ్ సిటీ, నాకైతే మాత్రము యాక్టింగ్ డ్యాన్సింగ్ బాగా వచ్చు, దానికోసమే నేనైతే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడము. ఇతన్ని జ్యూరీ వచ్చేటప్పటికి బిగ్ బాస్ షో అసలు అంటే ఏంటి అని చెప్పి అడగగా, బిగ్ బాస్ వచ్చేటప్పటికి ఒక రియాలిటీ షో అని చెప్పి సమాధానం అయితే చెప్తాడు. కరెక్టే అని చెప్పేసి బిందు మాధవి వెంటనే వచ్చేటప్పటికి నువ్వు చాలా సరదాగా అయితే మాత్రము ఆడిషన్కి వచ్చావు, అట్లాగే సరదాగా నేను నీకు రెడ్ కార్డు ఇస్తున్నాను అని చెప్పేసి అయితే మాత్రం అతనికి ఫస్ట్ రెడ్ కార్డు అయితే బిందు మాధవి ఇచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి అభిజిత్ కూడా నువ్వు నాకు మెప్పించలేకపోయావు అని చెప్పేసి అతను కూడా రెడ్ కార్డు ఇచ్చాడు. తర్వాత వచ్చేటప్పటికి నవదీప్ కూడా రెడ్ కార్డు ఇవ్వడంతో ఇతన్ని అయితే మాత్రము 3 రెడ్ కార్డులు ఇచ్చి ఇతన్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడ మనకు ఎపిసోడ్లో చూపించిన ఈ భరత్ ఆడిషన్ వచ్చేటప్పటికి నాకు ఇతనికి ఏదైనా టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ఇతను ఫెయిల్ అయితే అతన్ని బయటికి పంపిస్తే బాగుండేది అని చెప్పేసి
అనిపించింది. ఎందుకంటే ఇతనికి అక్కడ స్క్రీన్ స్పేస్ అంతగా నాకు కనపడలేదు. ఇతను పాట పాడుకుంటూ వచ్చాడు, డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు, నుంచున్నాడు. నువ్వు షోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే నేను యాక్టింగ్ తర్వాత డ్యాన్సింగ్ వచ్చు నాకు అని ఈ 2 ముక్కలే చెప్పాడు అతను. తర్వాత నవదీప్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ షో అంటే ఏంటి అని చెప్పి అడగడము, రియాలిటీ షో అని చెప్పి సమాధానం చెప్పడం, వెంటనే బిందు మాధవ్ నీకు రెడ్ ఇస్తానని చెప్పడం, ఇది నాకు కాస్త ఇతని ఆడిషన్ నాకు కాస్త అన్ఫేర్ అనిపించింది. మీరు రేపు చూస్తారు కదా షో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి అమన్ మసూద్. ఇతను యాక్టర్ అంట. ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే నేను బీటెక్ మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేసాను యాక్టింగ్ కోసం. నేను ఎట్లాగైనా సరే యాక్టింగ్లో నేను కొట్టాలి అని చెప్పి ఉద్దేశంలో అయితే మాత్రం ఇతని గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే జ్యూరీ వచ్చేటప్పటికి ఇతన్ని ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అంటే నీకు యాక్టింగ్ నువ్వు బాగా చేస్తానని చెప్తున్నావు కదా, ఈ టాస్క్ చేయమని చెప్పి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వమని చెప్పారు. అమ్మకు ఆరోగ్యం బాగలేదు అనే ఒక సీన్లో అయితే మాత్రం ఇతను నటించే క్యారెక్టర్, అంటే ఇది వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారిది అనుకుంటా నేను. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఇది, ఎన్టీఆర్ గారి రోల్ అది ఇతను ప్లే చేశాడు. చాలా సూపర్గా అనిపించింది. యాక్టింగ్ మాత్రం ఎరగదీసేశాడు, బాగా అనిపించింది. జ్యూరీ కూడా చాలా బాగా నచ్చింది యాక్టింగ్. తర్వాత శ్రీముఖి కూడా చాలా క్లాప్స్ కొట్టింది. తర్వాత ఈయన చేత జంపింగ్, ఫ్లిప్పింగ్స్, తర్వాత స్ట్రెచింగ్ మొత్తం చేయించారు. టాస్క్లు అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇతనికి అందరిలో కల్లా ఇతనికి వచ్చేటప్పటికి స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ లభించింది. తర్వాత వచ్చేటప్పటికి అభిజిత్ వచ్చేటప్పటికి నీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది డైరెక్ట్గా నువ్వు కరెక్ట్ సమాధానం చెబితే నీకు గ్రీన్ కార్డ్ ఇస్తాను అని చెప్పడము, సరే అని చెప్పి అమ్మను ఒప్పుకోవడము. తర్వాత ఒక డ్రా గీసి, అంటే ఒక టీషర్ట్ డ్రా గీసి అభిజిత్ మధ్యలో ఒక హోల్ పెట్టాను, ఆ హోల్లో చేయి పెడితే ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది, అలాంటప్పుడు ఎన్ని హోల్స్ ఉన్నాయి చెప్పమని అడగ్గా అతను వచ్చేటప్పటికి కాస్త అమాయకంగా 4 అంటాడు, 6 అంటాడు, ఒకసారి శ్రీముఖి వచ్చి కన్ఫ్యూజ్ చేస్తే 10 అంటాడు. అంటే ఇతని క్యారెక్టర్ కూడా చాలా జోవియల్గా ఉంది, చాలా సరదాగా ఉన్నాడు. ఇట్లాంటి క్యారెక్టర్ కూడా మనకు బిగ్ బాస్ హౌస్లో కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇలాంటి జోవియల్ పర్సన్ మరియు ఎంటర్టైనర్ ఎక్కువగా ఉంటే షోకి కూడా చాలా ప్లస్ అవుతుందని చెప్పేసి జ్యూరీస్ కూడా భావిస్తున్నారు. అందుకోసం ఇతన్ని కూడా చాలా రకాల టాస్క్లు అయితే పెట్టారు. తర్వాత నోట్స్ రాయమని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చినా కానీ తనతో కూడా ఇతని నుంచోబెట్టి వాళ్ళిద్దరికి మధ్య డిస్కషన్ అయ్యేలా చూశారు. ఇతనికి స్క్రీన్ స్పేస్ చాలా ఇచ్చారు. ఇతనికి కూడా 2 గ్రీన్లు వచ్చినాయి. అలాగే 3 గ్రీన్ వచ్చాయి. డైరెక్ట్గా నేను మీకు పంపించను, మీ గురించి మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక రెడ్ అయితే రావడం, 2 గ్రీన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి సుమ. ఈమె వచ్చేటప్పటికి హైదరాబాద్లో మేము ఉంటాము తర్వాత అని చెప్పేసి ఈమె హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చింది. 1600 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ పూర్వీకుల హిస్టరీ మొత్తం అక్కడ చెప్పుకొచ్చింది. మమ్మల్ని జాట్లు అంటారు, మేము ఇంట్లో హిందీ మాట్లాడతాము, బయట తెలుగు మాట్లాడతాము, అది ఇది అని చెప్పేసి మొత్తం ఈమె గురించి చెప్పుకొచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి నాకు పోలీస్ జాబు వచ్చింది, నేను రిజెక్ట్ చేశాను. తర్వాత వేరే ఇంకో జాబ్ ఏదో వచ్చింది, దాన్ని కూడా రిజెక్ట్ చేశాను. అలా ఎందుకంటే నేను వేరే ఏదో చేయాలనుకుంటున్నాను, ఏదో అవ్వాలనుకుంటున్నాను, మచ్ మోర్ అనే ఇంకా ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడము. తర్వాత వచ్చేటప్పటికి ఈమెతో అయితే మాత్రం ఈమె చాలా చూడడానికి చాలా క్యూట్గా ఉంది, బబ్లీగా మాట్లాడుతూ ఉంది. ఈమె మాటలు కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ కాన్వర్జేషన్లో జ్యూరీకును ఈ సుమ కాన్వర్జేషన్లో మధ్యలో అయితే మాత్రము ఆ పక్కన అమన్ని అయితే కూర్చోబెట్టి అతని చేత నోట్స్ రాపిస్తున్నారు. అతనైతే మాత్రం స్క్రీన్ స్పేస్ చాలా దొరికింది. తనైతే మాత్రము అక్కడ కూర్చుని ఉండి నోట్స్ రాస్తున్నాడు. అతని చేత డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది అమంది అని చెప్పి అడగగా అతను ఎల్లో వేసుకున్నాడు, ఎల్లో అసలు సూట్ అవ్వలేదు అతనికి, ఎల్లో డర్టీ ఫెల్లో లాగా ఉన్నాడు అని చెప్పేసి అయితే మాత్రము సుమ చెప్పడము. వీళ్ళిద్దరి మధ్య కాస్త డిస్కషన్ అయితే నడిచింది. అంటే జ్యూరీయే కావాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడిపించింది. అట్లాగే తను సుమ వచ్చేటప్పటికి నాకు బాత్రూంలో కడగడం అస్సలు ఇష్టం లేదు, మా ఇంట్లో కూడా నేను కడగను అని చెప్పి చెప్పడము. అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు బాత్రూంలో కడగమంటే కడుగుతావా లేదా అని చెప్తే అక్కడ టాస్క్ విషయ పరంగా అయితే మాత్రం నేను వెనకాడను, మామూలుగా అయితే నాకు బాత్రూమ్ కడగడం ఇష్టం ఉండదు అని చెప్పి చెప్పడము. తనకు వచ్చేటప్పటికి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ వచ్చేటప్పటికి ఒక ట్రై లాంటిది తీసుకొచ్చి దాంట్లో ఫుల్గా పేడ వేసేసి దాంట్లో కాయిన్స్ అయితే వేయడము, దాంట్లో చేతులు పెట్టి ఆ కాయిన్స్ని అయితే సపరేట్ చేసే టాస్క్ అయితే పెట్టారు. దాంట్లో అయితే మాత్రం చాలా నిర్మోహమాటంగా తాను ఎలాంటి
అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇది అంటే బాత్రూమ్ కడగడం ఇష్టం లేదని చెప్పింది కదా, అక్కడ ఫేస్లో ఎలాంటి రియాక్షన్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ పేడ పెట్టడం కానీ అబ్బా చీ అనడము ఇదేం లేదు. చేయమంటే టక్కని చెప్పి 2 చేతులు పెట్టుకుని ఆ మొత్తం కాయిన్స్ మొత్తం ఎతుకుతూ ఉండడము, అలా ఎతుకుతూ తన గురించి తాను చెప్పుకుంటూ తర్వాత వచ్చేటప్పటికి శ్రీముఖి ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ పేడ చేతులు మొహానికి రాసుకో అని చెప్పి చెప్పగా మాత్రము ఏం ఆలోచించకుండా మొహానికి ఇలా రాసుకోబోతుండగా స్టాప్ ఆపే, నువ్వు చేస్తావా లేదా అని చెప్పేసి అయితే మాత్రం నేను టెస్ట్ చేశాను, నువ్వైతే పాస్ అయ్యావు అని చెప్పి చెప్పడము. అట్లాగే తనకు వచ్చేటప్పటికి 2 గ్రీన్ అయితే వచ్చినాయి, ఇవి కూడా హోల్డ్లో ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి అక్షయ్ రాజ్. ఇతను వచ్చేటప్పటికి ఐటీఐ ఎంప్లాయ్ అంట. ఇతను రోస్టింగ్ చేస్తాను, నేను రోస్టింగ్ వీడియోలు చేస్తాను, నాకు 360K ఫాలోవర్స్ ఉన్నారు నాకు అని చెప్పేసి తన గురించి అయితే చెప్పుకొచ్చాడు. బిందు మాధవిని, నవదీప్ని, తర్వాత శ్రీముఖిని, తర్వాత అభిజిత్ని, వీళ్ళ నలుగురిని ఎవరినో ఒకరిని రోస్ట్ చేయమని చెప్పేసి జ్యూరీ అడగగా తనైతే మాత్రం చాలా తడబడ్డాడు. రోస్టింగ్ చేసే విధానం అసలు నీకు లేదు, నీలో ఎలాంటి టాలెంట్ లేదు అని చెప్పేసి అయితే మొహం మీదే అభిజిత్ అయితే తనతో చెప్పడము. తర్వాత నీకు చాలా అంటే జ్యూరీ ఇప్పుడు నేను చాలా కంటెస్టెంట్స్ అక్కడ ఆడిషన్స్ నేను చూశాను. అయితే ఈయనకు కూడా చాలా వీళ్ళు ఎంతో వీళ్ళ జ్యూరీస్ తప్పు ఏం లేదు, అసలు జ్యూరీస్ తప్పు, నీలో టాలెంట్ ఏముంది, నీలో టాలెంట్ ఏది ఉంది అది మాకు చూపించు అంటున్నారు జ్యూరీస్. ఇతను వచ్చేటప్పటికి నేను చేసేదే రోస్ట్ అంటున్నాడు, అది వాళ్ళకు నచ్చట్లా. అది ఈయన రోస్టింగ్ చేయట్లా, అక్కడ వాదన ఆడుతున్నాడు. అంటే మీరు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అని చెప్పి వాదన టైప్లో ఉంది. కానీ ఇతంది రోస్టింగ్ అంటే ఎట్లా ఉండిద్ది, ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాట్లాడాలి, వాళ్ళ మనసుకు బాధ కలిగేటట్టు మాట్లాడితే అది రోస్టింగ్ అంటారు. అది ఇతను అసలు అలా అక్కడ ఉన్న వ్యక్తులు అంటే 4 ఉన్నారు అక్కడ, 4 ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఇతను చేసే రోస్టింగ్కి అస్సలుగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఇది రోస్టింగ్ కాదు, నీలో ఇది కాకుండా ఇంకా ఏం టాలెంట్ ఉంది, డాన్సింగ్ చేస్తావా అంటే నాకు రాదు, నీలో ఏం టాలెంట్ లేదు, నువ్వు బోర్ పర్సన్ అని చెప్పేసి ఇతనైతే మాత్రం చాలా ఇతను టాలెంట్ ఏదైనా ఉంటే బయటికి తీద్దామని చెప్పి చాలా ట్రై చేసినట్టుగా మనకు అక్కడ కనబడింది. కాకపోతే ఇతను ఫెయిల్ అయ్యాడు. ఇతనికి 3 రెడ్లు వచ్చేసి నువ్వు ఎల్లవయ్యా మహాప్రభు అని చెప్పేసి అయితే మాత్రం ఈయనైతే బయటికి పంపించేశారు, రిజెక్ట్ చేసేశారు.